తిరగవద్దు. నువ్వు బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు. ఎందుకు చనిపోతావు? నువ్వు ఇంకా బ్రతిక దినాలున్నవే, ఇంకా నువ్వు బ్రతిక వారాలున్నవే, బ్రతిక నెలలున్నవే, బ్రతిక సంవత్సరం ఎందుకు చనిపోతున్నావు? అత్యధికమైన పాపాలు చేసి కాలానికి ముందుగా ఎందుకు చనిపోతున్నావు? దేవుడు అడుగుతున్నాడు. కంటితో పాపం చేసి, నోటితో పాపం చేసి, తలంపులతో పాపం చేసి, నడుకతో పాపం చేసి, హృదయంతో పాపం చేసి, ఇష్టాసరంగా జీవించి, దేవునికి భయపడకుండా, పెద్దలకు భయపడకుండా, దైవ సేవకులు భయపడకుండా, ఉపదేశాలకు లోబడకుండా, ఇష్టం వచ్చినట్టుగా అత్యధికమైన పాపాలు చేసి కాలానికి ముందుగా ఎందుకు నువ్వు మరణిస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. భాగ్యులని నీతిమంతుడు ఎప్పుడు చనిపోడని బైబిల్ చెబుతుంది. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తాడు, ముసిలితనములో సారముగా జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాలానికి ముందుగా చనిపోయింది ఎవరు తెలుసా? అత్యధికమైన పాపాలు చేసిన వాళ్ళే. వర్ష వాయునక చీకట్ల చిందులాడి మరొక పొరుగు వాని భార్యలు మోసం చేసి, అనేక మార్లు మోసం చేసి కాలానికి ముందుగా చనిపోయేది పాపం చేసిన వాళ్ళని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు సుఖంగా, నువ్వు సంతోషంగా, ఆనందంగా నీ భార్య, నీ భర్త, నీ కుమార్తెలు, నీ కుమారులు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెళ్ళు, ఈ భూమి మీద ఎంత దేవుడు లెక్క రాసి మనం బ్రతకాలని పెట్టాడో ఆ దినాల వరకు నువ్వు క్షేమంగా నువ్వు బ్రతకాలంటే దేవుని మాట వినాలి. ఆయన ఉపదేశానికి లోబడితే నువ్వు క్షేమంగా బతుకుతావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకొరకు దైవజనుడు ఏమని రాశాడు పాట తెలుసా? కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతా నీవు మహోన్నతమైనది ఉపకారములు తలచుచు అనుక్షణం. చప్పుడు నాకెళ్ళ చూడగాలి. చప్పుడు చేతులు గట్టిగా చేతుల పైకి యేసయ్య మనకి ఆరోగ్యం ఇస్తాడు. చప్పుడు క్షేమము శాశ్వత జీవము, నా జీవిత కాలమంతా నీవు దయచేయువానము మహోన్నతమైనది అనుక్షణం పరవశించనా నీ కృపలో పరవశించనా నీ కృపలోనే పరవశించనా.
జీవము హల్లెలూయా. కృపాక్షేమములు మన వెంట రావాలి. రోగాలు, వ్యాధులు, దుర్దినాలు, ఉగ్రత దినాలు, మరణకాండాలు మన వెంట రాకూడదు. కృపాక్షేమములే మన వెంట రావాలి. మనం సుఖముగాను, సంతోషంగాను, ఆనందంగాను ఈ భూమి మీద బ్రతకాలి. రోగాలు మన మీద పగబట్టిన, శత్రువు మన మీద పగబట్టిన, మరణాలు మన మీద పగబట్టిన, యేసయ్య కృపలో, యేసయ్య జీవపు మూటిలో కట్టిపెట్టి నీ దినాలు పూర్తయ్యేంత వరకు కంచె వేసి కాపాడే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బైబిల్లో వాళ్ళ తల్లిదండ్రులు అతనికి టాలెంట్ లేదని అరణ్యంలో గొర్రెలు మేపడానికి పంపించారు. ఒక ఆయనకి 7 మంది కొడుకులు అయితే లాస్ట్ వాడు, ఆయన గొర్రెలు కాయటానికి పంపించాడు, టాలెంట్ లేదని. కొంతకాలం తర్వాత గొర్రెలు మేపుతూ ఉండగా దేవుడు ఎందుకో వేరు వాడి జ్ఞానం లేకపోయినా మంచి మనసు ఉందని అతను ఎన్నుకొని దేవుడు ఎన్నుకొని అతని మహారాజుగా చేశాడు. మహారాజుగా చేసిన తర్వాత కొంతకాలమైన తర్వాత, ఆయన రాజుగా అయిన తర్వాత ఒక దైవ సేవకుడిని ఇంటికి పంపిస్తాడు దేవుడు. బైబిల్ చదువుకుంటూ వస్తే తల్లి అతని మీద కోపమే, తండ్రి కోపమే, అన్నదమ్ముల కోపమే, ఫిలిస్తీన్ల కోపమే, మామ కోపమే, కొడుకుల కోపమే, భార్య కూడా కోపమే. తల ఎంట్రుకలు ఎన్నున్నవో యవన కాలం మొదలుకొని పగవాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు ఉండరని అక్కడక్కడ కీర్తనం రాశాడు. ఇంత కష్టాలలో, ఇంత బాధలలో ఆయన దేవుడు మహారాజుగా చేసి అతను ఒక స్థాయిలో నిలబెట్టాడు. ఒక రోజున దేవుడు అతన్ని లెక్క చూశాడు. ఎందుకు ఈ బిడ్డ ఎన్ని శ్రమలు వచ్చినా, భార్య నుంచి వచ్చినా, కొడుకు నుంచి వచ్చినా, మామ నుంచి వచ్చినా